హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆ విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు బంగ్లాదేశ్లో అత్యంత కిరాతకంగా హత్య దీపు చంద్రదాస్, అసలు మనం అది ఎలా చూడొచ్చు? దీనిపైన కొన్ని దేశాల వారు కూడా అసలు స్పందించట్లేదు. ముఖ్యంగా భారతదేశం కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అసలు ఎలా చూడొచ్చు సార్? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది భారతదేశం? బంగ్లాదేశ్లో జరుగుతుంది ఒక ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఓకే, అక్కడ జమైతే ఇస్లామీ అని చెప్పి ఒక ఇస్లామిక్ గ్రూప్ ఉంది. భారతదేశంలో కూడా ఉంది వాళ్ళ బ్రాంచ్ ఒకటి, జమైతే ఇస్లామీ హింద్ అని చెప్పి మన దగ్గర ఉంది. రైట్. వాళ్ళకి ఏంటంటే క్యాలిఫేట్ స్థాపించడం, ఒక ఇస్లామిక్ రూల్స్ స్థాపించడం వాళ్ళ ఫైనల్ ఎయిమ్ జీవితంలో. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. షేక్ హసీనా ఉన్నప్పుడు వీళ్ళని చాలా టైట్ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆమె. కానీ ఆమె బంగ్లాదేశ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ తలగ్లేసి వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు వీళ్ళ ప్రొటెస్ట్. ఇప్పుడు మనం దానికోసం వెళ్ళాలంటే కొంచెం వెనకకి తిరిగి చూడాల్సి వస్తుంది. 1971 తర్వాత అక్కడ బంగ్లాదేశ్ స్థాపించిన తర్వాత, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిన తర్వాత భారతదేశం అక్కడ వెళ్ళి యుద్ధం చేసి పాకిస్తాన్ ఆర్మీని ఓడించి వాళ్ళ సరెండర్ తీసుకొని బంగ్లాదేశ్ క్రియేట్ చేశారు. రైట్. షేక్ ముజీబుర్ రెహమాన్ ఫస్ట్ ప్రధానమంత్రిగా, వాళ్ళ ఫాదర్ ద నేషన్ హసీనా వాళ్ళ ఫాదర్. దాని తర్వాత మనందరూ తెలిసిందే కొన్ని సంవత్సరాల తర్వాత షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య చేశారు. అక్కడ ఉన్న ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మళ్ళీ ఇదే జమైతే ఇస్లామీ లాంటి గ్రూప్స్. దాంతోపాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారని ఒక రూమర్ ఉండే ఆ టైంలో షేక్ హసీనా బంగ్లాదేశ్లో లేకుండే, దానికోసం ఆమె బతికి బయటపడ్డది. లేకుంటే మన ఫ్యామిలీ ముందు అందరూ చంపేశారు వాళ్ళు. ఈ పరిస్థితిలో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ షేక్ హసీనాని చంపడానికి ట్రై చేసినప్పుడు ఆమెను భారతదేశం కరెక్ట్ టైంకి బయటికి తీసుకొచ్చారు. బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి మన వైపు హెలికాప్టర్ తీసుకొచ్చి అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో భారతదేశాన్ని తీసుకొచ్చారు. హిండన్ ఎయిర్ ఫోర్స్లో దిగారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని మనకు తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉన్నారు వాళ్ళు. కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇదెందుకు తరలేస్తుందంటే స్పెసిఫిక్లీ ఈ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ అని చెప్పలేము, ఒక అడ్వైజర్ గవర్నమెంట్. ఒక 6 నెలల ముందు మనకు తెలిసింది అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత, సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరిగిందానికి కూడా ముజీబుర్ రెహమాన్తోనే కనెక్షన్ ఉంది. బంగ్లాదేశ్లో మనం బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకున్నప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం చేసుకున్నప్పుడు మనం అక్కడ వెళ్ళే ముందు వాళ్ళదొక పారామిలిటరీని ట్రైన్ చేశాం. ఒక చిన్న గరిల్లా గ్రూప్ ముక్తి బాహిని అని చెప్పి. వాళ్ళకి ఏం చేశామంటే, ముక్తి బాహిని సివిలియన్స్ వాళ్ళు, కానీ వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకం. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడ ఎంటర్ అయినప్పుడు సపోర్ట్ ఉండే, లోకల్ సపోర్ట్ ముక్తి బాహిని వాళ్ళు ఇచ్చారు. అది మన జాబ్ కొంచెం ఈజీగా చేసేసింది అనమాట ఎంటర్ చేయడానికి. పాకిస్తాన్ సోల్జర్స్ మీద దాడి చేయడం, వాళ్ళ మీద అటాక్లు చేయడం, వాళ్ళ మీద గ్రెనేడ్ అటాక్ చేయడం అంతా జరిగింది. దాంతో ఇండియన్ ఆర్మీ ఈజీగా ఎంటర్ అయిపోయారు బంగ్లాదేశ్ లోపలికి. తర్వాత వీళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ తీసుకున్నారు. వీళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్, మన దేశం కూడా అంతే కదా, బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ కానివ్వండి అన్నీ కల్పించాం. వీళ్ళకి కూడా అంతే చేశారు. బాగానే నడిచింది. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ప్రొటెస్ట్ మొదలైంది. అక్కడున్న ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ వాళ్ళకి బంగ్లాదేశీ బెంగాలీస్, వీళ్ళు బెంగాలీ ముస్లిమ్స్ ఉండొచ్చు, బెంగాలీ హిందూస్ ఉండొచ్చు, కానీ అక్కడున్న చాలామంది ఇప్పుడు కూడా పాకిస్తాన్ సింపతి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. పాకిస్తాన్ కావాలని చెప్పి యుఎస్ గవర్నమెంట్ సహాయంతో, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ ఫండింగ్తో అక్కడ గొడవ మొదలుపెట్టారు. ఫస్ట్ ఏమన్నారంటే వీళ్ళకి రిజర్వేషన్ తగ్గించాలని చెప్పారు. హసీనా గవర్నమెంట్ అన్నారు ఓకే వీ విల్ థింక్, వీళ్ళు చేసిస్తాం. కాదు, తర్వాత మొత్తం రిజర్వేషన్ తీసేయాలని చెప్పారు. వాళ్ళకి అసలు ఏమి ఇవ్వకూడదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ లేదు, ఏం లేదు అని చెప్పారు. అప్పుడు కొంచెం గొడవ మొదలైంది. వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం ప్రొటెస్ట్ ఉండే. సార్, ఇక్కడ రిజర్వేషన్ ఎందుకు తీసేయాలనుకున్నారు? వాళ్ళకు వద్దంటారు. వాళ్ళు ఈ బంగ్లాదేశ్ కోసం పోరాడిన వాళ్ళకి పాకిస్తాన్ యాంటీ పాకిస్తాన్ కదా వాళ్ళు. రైట్. వీళ్ళేమో ప్రో పాకిస్తాన్ ఇప్పుడున్న రెజీమ్ అక్కడ. స్టూడెంట్ ప్రొటెస్టర్స్ ఎవరైనా కానీ వీళ్ళందరూ పాకిస్తాన్ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో ఐఎస్ఐ సపోర్ట్తో చేస్తున్న ఈ అజిటేషన్ అంతా. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్. దానికోసం నేను మీ సడన్గా అనుకుంటా ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎట్లా మొదలైంది అనేది, సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్. దాంతో షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయింది. మన అందరు తెలిసింది భారతదేశానికి వచ్చేదామె. దాని తర్వాత మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఏమన్నారంటే మేము అంత త్వరలో ఎలక్షన్ చేపిస్తా ఉన్నారు. కానీ ఎలక్షన్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా.
ఒకటి వాళ్ళు షేక్ హసీనా గవర్నమెంట్ని అవుట్లా చేసేసారు. వాళ్ళంటే వాళ్ళ పార్టీ అవామీ లీగు ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళకి అధికారం లేదు చేయడానికి. వాళ్ళు ఎక్స్క్యూజ్ ఏం చూస్తారంటే షేక్ హసీనా టైంలో చాలామందిని ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్లో చంపేశారు. బహుశా నిజం ఉండొచ్చు, ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఉన్న జమైతే ఇస్లామీ వాళ్ళు గవర్నమెంట్ మీద దాడి చేసినప్పుడు గవర్నమెంట్ ఫోర్సెస్ తిరిగి దాడి చేశారు వాళ్ళ మీద. చాలా మటుకు జరిగింది, అది లేదని మనం అంగీకరించలేము దాన్ని. కానీ దాన్ని వాట్ ఈస్ నీడెడ్ అట్ దట్ టైం ఆ గవర్నమెంట్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి, ఆ దేశంని స్టేబుల్గా ఉంచుకోవడానికి చేసిన పని అన్నమాట ఇది. దాని తర్వాత మనం తెలిసిందే ఈ ప్రొటెస్ట్ అంతా మొదలైనప్పుడు అక్కడున్న అవామీ లీగ్ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత హిందువులు ఉన్నారు, అవామీ లీగ్కి చాలామంది సపోర్ట్ హిందూస్ ఉన్నారు, హిందువుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కదా మనకు గుర్తుంటుంది 6 నెలల ముందు 8 నెలల ముందు హిందూ ఫ్యామిలీస్ మీద దాడి చేయడం, వాళ్ళని చంపడం అంతా జరిగింది. అదే ప్రొటెస్ట్ మనం ఇటువైపు చూస్తాం బెంగాల్లో. అది డిఫరెంట్ టైం. మమతా బెనర్జీ గవర్నమెంట్లో అక్కడ మిద్నాపూర్ డిస్ట్రిక్ట్లో కూడా చాలామంది హిందువులు చంపేశారు. అప్పుడు అక్కడ కూడా చేసిన ఇదే బంగ్లాదేశీ ముస్లిమ్స్ వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇల్లీగల్గా వెస్ట్ బెంగాల్లో ఉంటున్న ముస్లిమ్స్ వాళ్ళనే మమతా బెనర్జీ ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఐఆర్లో వాళ్ళ పేర్లు తీసేస్తే ఆమె గొడవ చేస్తుంది దానికోసం. వాళ్ళకి ఓట్లు ఉండదు, వాళ్ళకు ఉంటుంది అని. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు, మనం ఎందుకు వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్నాయి గొడవ, ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ హత్య తర్వాత మీరు చెప్పినట్టు దీపుది చాలా దారుణమైన హత్య జరిగింది. 12 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇవాళ కూడా వచ్చిన రిపోర్ట్ ప్రకారం పాప ఆయన ఒక్కరే అంటారు, ఆ ఫ్యామిలీ 8 మంది ఉన్నారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అంతా పిల్లలు అందరూ కలిసి 8 మంది ఉన్నారు. ఈయన్ని పోలీస్ కస్టడీ నుంచి గుంజి తీసుకెళ్లారు ఈ ప్రొటెస్టర్స్. పోలీసు వాళ్ళు ఏం చేశారు? చూసుకుంటూ ఊరుకున్నారా? మనం భారతదేశంలో కూడా చూసాం. మనం కాంగ్రెస్ హయాంలో, అప్పుడున్న ఉద్ధవ్ ఠాక్రే హయాంలో మహారాష్ట్రలో పల్ఘర్ అని చెప్పి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సాధువుల మీద దాడి చేయడం, సాధువులు చంపడం జరిగింది. సేమ్ కేస్. వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళ మీద పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని చెప్పి ఆరోపణ చేసి ఆ సాధువుల్ని అక్కడే రోడ్డు మీద నరికి చంపేశారు. ఎవరు చేశారు? హిందువులు చేశారు, హిందువుల మీదే. కానీ అక్కడ ఉన్న సాధువులు అంటే హిందువులు అని చెప్పి ఈ సోకాల్డ్ సెక్యులర్ వాళ్ళు చేసిన హత్య అది. బంగ్లాదేశ్లో జరిగింది ఒకటే, మన వైపు జరిగింది ఒకటే, కానీ మనం జస్టిఫై చేస్తున్నాం దాన్ని. అప్పుడున్న ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఏమో లేదు వాళ్ళ మీద ఆరోపణలు ఉండే అది ఇదని చెప్పి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పారు. సరే, బంగ్లాదేశ్ తిరిగి వస్తాం మనం. ఇప్పుడు అక్కడ జరగబోయేది 2 మేజర్ జరగాల్సింది. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. ఈ ఘటనల తర్వాత బంగ్లాదేశ్ టోటలీ అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకటి, అక్కడ ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్కి ఒకటే పార్టీ ఉన్నారు అక్కడ ఇప్పుడు, BNP, బంగ్లాదేశీ నేషనల్ పార్టీ, బంగ్లా నేషనల్ పార్టీ. అది షేక్ ఖాలిదా జియా పార్టీ. అది దీనికన్నా ముందు ఉన్న ప్రధానమంత్రి ఖాలిదా, బట్ షీ క్రిటికలీ ఇల్. ఆమె లండన్లో ఉంది, వెంటిలేటర్లో ఉంది. ఏ రోజైనా ఆమె మరణం అవుతుంది అనమాట. సో షీ విల్ డై ఎనీ ఆఫ్ ద డేస్. చాలా క్రిటికల్గా ఉన్నారు ఆమె. ఆమె కొడుకు ఇప్పుడు ఆ పార్టీ హెడ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ బంగ్లాదేశ్కి రావాలండే. మొన్న ఈ ఘటన జరిగిన రోజు ఆయన ఈ వాజ్ సపోజ్ టు ల్యాండ్ ఇన్ బంగ్లాదేశ్. సో కావాలని చేశారని కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆయన రాకుండా ఆయన బయట ఆపడానికి చేశారని ఒక రూమర్. లండన్లో ఉంటాడు ఆయన. సో అదొకటి. రెండోది, ఒక రెఫరెండం చేస్తున్నారు అక్కడ. రెఫరెండంలో ఏం ట్రై చేస్తున్నారంటే ప్రధానమంత్రి పోస్ట్ని డైల్యూట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఎవరైనా గెలిస్తే, ఇప్పుడు గెలవబోతుంది ఖాలిదా జియా వాళ్ళ కొడుకు, కానీ ఆయన కూడా ఒక షేక్ హసీనా లాగా తయారవుతాడమని వీళ్ళకి భయం ఉంది. దానికోసం ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి పవర్ని తగ్గించాలని చెప్పి ఒక రెఫరెండం చేస్తున్నారు. రెఫరెండం అంటే ప్రజల దగ్గర అడుగుతున్నారు, మేము ఇది చేయొచ్చా చేయలేమా అని చెప్పేసి. దాంట్లో 12 పాయింట్స్ ఉన్నాయి. ఇదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న అప్పర్ హౌస్ని క్రియేట్ చేస్తున్నారు. మన దగ్గర మనం కూడా బ్రిటిష్ పార్లమెంట్ సిస్టమ్ తీసుకున్నాం. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్, అంటే రాజ్యసభ, లోక్సభ. వీళ్ళకి ఇప్పుడు ఉన్నది లోక్సభ ఒకటే. సో వీళ్ళు కూడా ఒక రాజ్యసభ ట్రై చేస్తున్నారు క్రియేట్ చేయడానికి. సో దానికి ఒక ప్రొపోర్షనేట్ ఓటింగ్ పర్సంటేజ్ తీసుకొస్తున్నారు. అంటే బేసిక్లీ ఇట్లా ఉంటుంది అన్నమాట. సపోజ్ మన భారతదేశం తీసుకుందాం, BJP వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి. మొత్తం 100లో 40% వచ్చి మిగతా అందరికీ 20-30 10 అట్లా వస్తుంది. అప్పర్ హౌస్కి ఇప్పుడు మనం ఎలక్ట్ చేస్తుంది MLAస్తోని స్టేట్ నుంచి ఎలక్ట్ చేసి పంపిస్తున్నాం రాజ్యసభకి ఎంపీస్ని. అది కాకుండా బంగ్లాదేశ్లో ఏం ట్రై చేస్తున్నారంటే వీళ్ళు ప్రొపోర్షనేట్ రిప్రజెంటేషన్ పెడుతున్నారు. అంటే మీకు వచ్చిన ఓట్లు లోవర్ హౌస్లో దాన్ని బట్టి అంత మెంబర్స్ని మీరు నామినేట్ చేసుకోవచ్చు. సో 40% వచ్చింది అనుకోండి, 100 మంది ఉన్న అప్పర్ హౌస్ ఉంటే 40 మందిని మీరు నామినేట్ చేసుకోవచ్చు వాళ్ళ పార్టీ వైపు నుంచి. ఈ 40 మంది బహుశా మిగతా 60 మంది అందరు కలిసి ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తారు. వీళ్ళేం చేస్తున్నారు అంటే ఆ ప్రెసిడెంట్ పవర్ని కొంచెం
పొడిగిస్తున్నారు. అంటే మన దగ్గర ఉన్న ప్రెసిడెంట్ పవర్ లాగా కాదు. మన దగ్గర ప్రెసిడెంట్ ఇస్ ఆల్మోస్ట్ ఒక టైట్యులర్ హెడ్ అని చెప్తాం. ఆమెకు పవర్లు ఏం లేవు ఎక్కువ. కానీ అక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పొలిటికల్ పవర్ ట్రై చేస్తున్నారు ప్రెసిడెంట్కి. అంటే ప్రైమ్ మినిస్టర్ పవర్ తగ్గించి ప్రెసిడెంట్ పవర్ కొంచెం హై చేస్తున్నారు. అంటే బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఒక షేక్ హసీనా మళ్ళీ తయారు కాకూడదు అని చెప్పి నేను చెప్పాను చూడండి, దీనికి ఒక భయం ఉంది వాళ్ళకి. అది ఒక రెజల్యూషన్. అట్లనే చాలా ఉన్నాయి, ఒక 12 రెజల్యూషన్స్ ఉన్నాయి. కానీ అన్నిటికీ లాస్ట్ ఎస్ ఆర్ నో అని చెప్పాలి మీరు. సో టిపికలీ మీరు ఒక రెఫరెండంకి వెళ్తే ఆ 12 పాయింట్లో మీకు 8 పాయింట్లు నచ్చవచ్చు, ఓకే వెరీ గుడ్. 4 పాయింట్లు నేను అగ్రీ చేయను, మీకు ఆప్షన్ లేదు. అన్ని 12 ఎస్ అని చెప్పాల్సి వస్తుంది. ఒకటే పాయింట్ ఇచ్చారు, ఎస్ ఆర్ నో. ఈ పాయింట్స్ అన్ని ఎస్ ఆర్ నో, స్పెసిఫిక్ ఈ పాయింట్ కాదు, మొత్తం అన్ని పాయింట్స్ 12. సో ఐదర్ యూ సే ఎస్ ఆర్ నో. సో అది ఆ పాయింట్కి వచ్చినప్పుడు పెద్ద డిస్ప్యూట్ జరగబోతుంది. అది ఇంకా రెఫరెండం ఇంకా వచ్చే సంవత్సరంలో, దట్ ఈస్ 2026 మార్చ్ దాకా నడిపిస్తాం అని చెప్పి. కానీ అది కూడా చాలా డౌట్ఫుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఏం జరుగుతుంది రేపు అని చెప్పలేము మనం. ఒకటి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దే ఆర్ ఇన్ వెరీ పాకిస్తాన్ లాగానే ఆటా కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. బంగ్లాదేశ్లో ఉన్నది 3 మేజర్ ఎక్స్పోర్ట్స్, 3-4 తీసుకుందాం మనం. ద టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్ ఇస్ టెక్స్టైల్స్. వాళ్ళ దగ్గర రెడీమేడ్ గార్మెంట్స్. వాళ్ళు వరల్డ్లో ఒక టైంలో నెంబర్ 1 ఉండే, ఇప్పుడు నెంబర్ 2, నెంబర్ 3కి వచ్చేసారు వాళ్ళు. మన వైపు నుంచి కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. తిరుపూర్ కానివ్వండి, లుధియానా కానివ్వండి, మన కీటెక్స్ లాంటి కంపెనీ వరంగల్లో పెట్టారు, కేరళ బేస్డ్ కంపెనీ. అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నారు మన దగ్గర. కానీ మనం ఏం చేస్తాం, మన వేజెస్ కొంచెం ఎక్కువ ఉంది, మన జీతాలు ఎక్కువ ఉంది. వాళ్ళ బంగ్లాదేశ్ జీతం చాలా తక్కువ. దాంతో వాళ్ళు కాంపిటేటివ్గా ఐ మీన్ దట్స్ వాట్ మెయిన్. అదే కదా మన దగ్గర ఎందుకు అమెరికాలో అదే టెక్స్టైల్ తయారు చేస్తే వాళ్ళ జీతం ఇస్తే అన్ప్రొడక్టివ్ అయిపోతారు, దే కెనాట్ బి కాంపిటేటివ్. బంగ్లాదేశ్లో జీతం తక్కువ ఉందని చెప్పి వాళ్ళు తక్కువ రేట్లో అమ్ముకుంటున్నారు యూఎస్లో. ఈ ఘటన జరిగిన తర్వాత దీనికన్నా ముందు కూడా ఒక కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ కానీ వాల్మార్ట్ కానీ ఎవరైనా అక్కడ ఉన్న మేజర్ రీటైలర్స్ వాళ్ళకి స్టడీ సప్లై చైన్ ఉండాలి. అంటే మేము ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ చేయబోతున్నది మార్చ్ కోసం, వాళ్ళు జనవరి కోసం ఇప్పుడు ఆర్డర్ చేయరు. మార్చుకున్న డిజైన్లు ఏమేమి ఉంది, ఏమేమి కావాలి, ఇన్ని లక్షలు కావాలి, ఈ పీసులు కావాలి, ఇట్లా ఉండాలి, ఈ సైజులో ఉండాలి, మొత్తం డీటెయిల్గా ఉంటుంది. ఆ మార్చ్ ఆర్డర్స్ ఇప్పుడు అట్లా నేను చెప్తాను, 3 నెలల ముందు చేస్తారు. మార్చ్ అని చెప్పట్లేదు. ఇప్పుడు డిసెంబర్ కావాల్సిన ప్రోడక్ట్ ఆల్రెడీ వాళ్ళు ఒక సెప్టెంబర్లో ఆర్డర్ చేసి ఉంటారు, క్రిస్మస్ సీజన్ వాళ్ళకి. సో అది నవంబర్ దాకా వచ్చేస్తుంది యుఎస్లో. సో టారిఫ్ మన మీద పడ్డప్పుడు మన మీద టారిఫ్ సెప్టెంబర్ అక్టోబర్లో పడ్డది, ఆగస్ట్ అని పెట్టుకోవచ్చు. దాని తర్వాత మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పడిపోయింది, మన మీద 50% పెట్టారు. ప్లస్ పాత ఒక 12% ఉండే, సో 62% అయిపోయింది మొత్తం. బంగ్లాదేశ్కి అదే టైంలో 15% పెట్టారు. 15% టారిఫ్ వాళ్ళకి, ఆలోచించండి. సో వాళ్ళు కాంపిటేటివ్ అయిపోయారు యూఎస్లో. కానీ మనం చూస్తే నవంబర్లో మన ఫిగర్స్ వచ్చింది, నవంబర్ ఎక్స్పోర్ట్ ఫిగర్స్, దాంట్లో భారతదేశం ఎక్స్పోర్ట్స్ యూఎస్కి 22% పెరిగింది. టారిఫ్ పెట్టిన తర్వాత కూడా పెరిగింది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ చూస్తారు, మీ క్వాలిటీ ఎంత బాగుంది, క్వాలిటీ బట్టే వాళ్ళు కొంటారు. సో కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ మా కస్టమర్లు ఇవ్వడానికి రెడీ ఉన్న టారిఫ్ వాళ్ళే కడుతున్నారు కదా, మనం కట్టట్లేదు. టారిఫ్ మనం అనుకుంటాం టారిఫ్ మన కంపెనీల మీద అని కాదు, అమెరికాలో ఎవరు కొంటున్నారో వాళ్ళ మీద టారిఫ్ వేస్తున్నారు. సో మనకే నష్టం. మన ఇక్కడ నుంచి $10 ఒక డ్రెస్ పంపిస్తే $10 అక్కడ అందుతుంది, కానీ వాళ్ళు దాని మీద 50% వేస్తే $15 అయిపోతుంది. వాళ్ళు కడుతున్నారు 15, కస్టమర్ కడుతున్నారు అనమాట, మనం కట్టట్లేదు. సో దానికోసం వాళ్ళ దగ్గర కన్జ్యూమర్ చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ టారిఫ్ తీసుకొచ్చిన తర్వాత కూడా 50 ఐటెంల మీద స్పైసెస్, టీ, భారతదేశం నుంచి పంపించే బాస్మతి రైస్, దీని మీద అన్ని టారిఫ్ తగ్గించారు ట్రంప్. అది ఎవరికి తెలియకుండా మెల్లగా చేశారు ఆయన, ఎక్కువ గొడవ ఉండకూడదు అక్కడ, అమెరికన్స్ గొడవ చేస్తారని చెప్పి. కానీ ఇండియన్స్కి అది కావాలి. స్పైసెస్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, భారతదేశం నుంచి వెళ్ళాలి కదా, ఎక్కడి నుంచి మిరపకాయలు కానీ మీరు టర్మరిక్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇండియా నుంచి ఉంటుంది. బాస్మతి కూడా అంతే. సో బిగ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ని మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇవాళ చూసాం బాయ్కాట్ బంగ్లాదేశ్ గుడ్స్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది ఇవాళ ట్విట్టర్లో పొద్దున్న నుంచి. బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్ బయటకు పంపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లైక్ జూడియో, వాళ్ళు చాలా మటుకు బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుంటుండే, కానీ వాళ్ళు 6 నెలల ముందు బంద్ చేసేసారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇండియన్స్ దగ్గర అదే చేయమంటున్నారు, అగైన్ బాయ్కాట్ బంగ్లాదేశీ గుడ్స్, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ మీద ఉంటే కొనకండి అని చెప్పి ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది మంచిది, ఎందుకంటే నేను అదే చెప్పాను, ఫస్ట్ పాయింట్ వాళ్ళది అక్కడ. మన గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే మన టెక్స్టైల్ కంపెనీకి కొంచెం సబ్సిడీ ఇచ్చి ఒక 25 మిలియన్ 50 మిలియన్ ఇచ్చేసి మీరు యూఎస్ మార్కెట్లో అమ్మేసుకోండి. అప్పుడు వాళ్ళ టారిఫ్ తగ్గిపోతుంది వాళ్ళకి ఎఫెక్టివ్లీ, వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, ఒక ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు.
దాంతో బంగ్లాదేశ్ ప్రోడక్ట్స్ మొత్తం దెబ్బతింటుంది. అది మనం చేయాల్సింది. రెండవది జూట్, వాళ్ళ దగ్గర మేజర్ ఎక్స్పోర్ట్ జూట్ మన సంచిలో ఉంటుంది చూడండి, జూట్ సంచిలో అట్లాంటివి. ఇప్పుడు ఎక్కువ జూట్ సంచులు వాడలేదు. ఇప్పుడు సిమెంట్ కూడా మీరు చూడండి, అందరు ప్లాస్టిక్ వాడుతున్నారు, ఓవెన్ వాడుతున్నారు, ఓవెన్ మెటీరియల్ వాడుతున్నారు. జూట్ మన వైపు నుంచి రా మెటీరియల్ వెళ్తుండే, అంటే బీహార్ మన వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ జూట్ బంగ్లాదేశ్కి వెళ్ళి వాళ్ళు తయారు చేసి మన లోకల్ అంతా అమ్ముకుంటుండే వాళ్ళు. మనం ఒక 6 నెలల ముందు అది కూడా బంద్ చేసేసాం భారతదేశం నుంచి. నో మోర్ రా మెటీరియల్ టు బంగ్లాదేశ్. మెల్లగా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ ఎకనామిక్ ఒక ఏం చెప్తారు వాళ్ళ ఇండిపెండెన్స్ని మనం థ్రాటిల్ చేసేస్తున్నాం, ఫినిష్ చేసేస్తున్నాం. బహుశా ఇంకా ఒక సంవత్సరం లోపల యుఎస్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. లేకుంటే ఇప్పుడు దాకా వాళ్ళు మొత్తం అడుక్కొని తినాల్సిన పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. కానీ యుఎస్ యూకే వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. సరే అది నడుస్తూనే ఉంటుంది, నడవనండి, మనకు ప్రాబ్లం లేదు. కానీ మన వైపు నుంచి బంగ్లాదేశ్ని టోటల్గా ఎకనామిక్లీ బాయ్కాట్ చేయాల్సిన సిచ్యువేషన్. రెండవది మన వైపు నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి రావాల్సిన, ఇప్పుడు నేను చూసాం అక్కడ మన కన్సులేట్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఢాకా ఒకటే కాదు, 6 చోట్లలో ఉన్నాయి. అక్కడ చట్టోగ్రామ్ ఉన్నాయి, చాలా సిల్హెట్లో ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అదన్నీ లాస్ట్ 1 వీక్ నుంచి బంద్ పడింది. బంగ్లాదేశ్లో హాస్పిటల్ లేవు, మంచి హాస్పిటల్స్ లేవు, ఇంక్లూడింగ్ ఢాకాలో లేదు. ఉన్నాయి కానీ పేరు కోసం అంతే. ఇప్పటి నుంచో బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి వస్తారు మెడికల్ ట్రీట్మెంట్. మీరు బిలీవ్ చేయరు, నేను పనిచేస్తున్నప్పుడు 90లో అప్పుడు కూడా నేను చూసాను. ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి మెడికల్ వీసా తీసుకొని చెన్నైకి వస్తుండే, అపోలో చెన్నైకి మెడికల్ ట్రీట్మెంట్కి. ఎంత దూరం, కల్కటాలో వాళ్ళ దగ్గర హాస్పిటల్స్ ఉంది కానీ కల్కటాకి రారు, వాళ్ళు చెన్నైకి వస్తారు. దే బిలీవ్ దట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ దేర్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ హైదరాబాద్, మళ్ళీ కలకత్తా అట్లాంటి సిటీస్కి రావడం మొదలుపెట్టారు, ఢిల్లీ కూడా. కానీ బంగ్లాదేశ్ నుంచి మ్యాక్సిమం మెడికల్ వీసాస్ అప్లై చేస్తారు, వేలాది మంది వస్తారు మెడికల్ వీసా మీద. అది మనం లాస్ట్ 1 వీక్ నుంచి బంద్ చేసేసాం. సడన్గా ఇప్పుడు వాళ్ళు వైపు నుంచి ఎడవడం మొదలుపెట్టారు. ఏంటి ఇది ఇట్లా బంద్ చేస్తే ఎట్లా అవుతుందంటే, మనం ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇవాళ నుంచి ఓపెన్ చేయబోతున్నాం మళ్ళీ కన్సులేట్స్ అంతా. నేనే చెప్తాను అంటే, ఓకే మీరు మెడికల్ వీసా ఇష్యూ చేయకండి, ఏమవుతుంది. కానీ వీళ్ళేమంటారు, ఆ చిన్న పాప ఉంది, దానికి హార్ట్ కండిషన్ ఉంది, అది ఇక్కడ రాకపోతే చనిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. హ్యూమన్ రైట్స్ మన వైపు నుంచి. అక్కడ దీపుని చంపినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇట్లాంటి వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ టైంలో. మన దగ్గర ఉన్న ఫిలిం స్టార్స్ ఎవరు ట్వీట్ చేయలేదు దాని గురించి, మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ ఎవరు ట్వీట్ చేయలేదు దాని గురించి. సో వాళ్ళకి సెలెక్టివ్ సెక్యులరిజం ఉందన్నమాట వాళ్ళ దగ్గర. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే బంగ్లాదేశ్కి నెక్స్ట్ ఒక 1-2 నెలల లోపల మన భారతదేశం స్లోలీ మెల్లమెల్లగా కప్పని వేడి నీళ్ళలో ఇస్తాట, మెల్లగా దాన్ని వేడి చేసుకుంటే పోతే బంగ్లాదేశ్ ఫినిష్ అయిపోతుంది. ఒకటేసారి చేయకూడదు, వీ షుడ్ డూ ఇట్ స్లోలీ. అదే మరిగా మన బే ఆఫ్ బెంగాల్లో మన ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ పెట్టి పాకిస్తాన్ నుంచి ఏదైనా ఆయుధాలు పంపిస్తుంటే దానికి అడ్డుకోవడానికి కూడా ట్రై చేయాలి మనం. డైరెక్ట్గా అడ్డుకోలేము మనం. పాకిస్తాన్ అమ్మేసుకుంటున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఇస్తున్నారు, కానీ బంగ్లాదేశ్లో డబ్బులు లేవు. సో ఎందుకు ఇస్తున్నారు? టర్కీ నుంచి డ్రోన్స్ తీసుకొస్తున్నారు. మన మీద వాడతారా రేపు? మన ఇండియన్ ఆర్మీ మీద వాడతారా ఆ ఏరియాలో, నార్త్ ఈస్ట్లో? అది చూడాల్సింది. ఎందుకంటే ఈ చనిపోయిన హేదీ ఆయన మెయిన్ స్ట్రాటజీ అని చెప్తారంటే, ఆ టైంలో గ్రేటర్ బెంగాల్ అని ఉండే ఒక టైంలో, సిరాజుద్దౌలా టైం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని మీరు హిస్టరీ బుక్స్లో చదివి ఉంటారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగినప్పుడు బెంగాల్ మొత్తం నార్త్ ఈస్ట్ అంతా ఒక బెంగాల్ ఉండే కంప్లీట్గా. దాని తర్వాతనే దాన్ని సపరేట్గా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని చేశారు. ఇటువైపు ఏమో బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్ లాగా తయారైన తర్వాత ఆఫ్టర్ దిస్ వన్ బెంగాలీ హిందూ, బెంగాలీ ముస్లిం అని డివైడ్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలోనే, బిఫోర్ ఇండిపెండెన్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, మా పాత సిస్టమ్కి వెళ్ళిపోతాం, బంగ్లాదేశ్ ఇటువైపు వెస్ట్ బెంగాల్ గుంజుకుంటాం, అటువైపు నార్త్ ఈస్ట్ గుంజు. అది వాళ్ళు చిన్నపిల్లల ఆట కాదు ఇది. అది పోయి ఒక ఇంచు కూడా మనం ఇయ్యం అక్కడ డెఫినెట్గా. ఏం చెప్తే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ఆర్మీ వాళ్ళది. ఒక రోజు 2 రోజుల్లో ఫినిష్ చేసేవచ్చు మనం వాళ్ళని. మన ఆర్మీ సైజ్ చూస్తే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ బై సైజ్, 4th లార్జెస్ట్ ఎకానమీ. బంగ్లాదేశ్ ఎక్కడ లేరు. సో మనం ఈజీగా ఫినిష్ చేయొచ్చు. వాళ్ళ పాస్చరింగ్ అంతా అంటే ఇది ఏం చెప్తుందంటే, ఇస్లామిక్ ఒక మూవ్మెంట్లో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది. మీరు కనైహర్ లాల్ మర్డర్ విని ఉంటారు జైపూర్లో, నుపూర్ శర్మ ఎపిసోడ్ తర్వాత. అక్కడ కూడా అదే జరిగింది కదా, అక్కడ కూడా అదే జరిగింది. ఆయన ఏదో చెప్పారు, ఏదో పోస్ట్ చేసి, నుపూర్ శర్మ చేసిన పోస్ట్ని రీపోస్ట్ చేసిన ఆయన చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడు? ఇది మన దేశంలో జరుగుతుంది, కానీ దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటాయి. ఆయన ఎందుకు చేశాడు, నుపూర్ శర్మ అట్లా ఎందుకు చెప్పింది? ఆమె వాళ్ళ పుస్తకంలో ఉన్న మాటని చెప్పింది, బయట నుంచి ఏం చెప్పలేదు. వాళ్ళ పుస్తకంలో ఏం రాసిందో అదే మాట ఆమె టెలివిజన్ షోలో చెప్పింది. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. కానీ దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి ఆమె మీద హత్య చేయడానికి ట్రై చేశారు. ఆమె మీద డెత్ థ్రెట్ పెట్టిన, ఆమె ఇప్పుడు కూడా పోలీస్ ప్రొటెక్షన్లో ఉంది ఆమె. సో అది కాకుండా మన దేశంలో కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజం కేరళలో కానీ, సౌత్ కర్ణాటకలో కానీ,
వెస్ట్ బెంగాల్లో కానీ చాలా మటుకు చూస్తున్నాం మనం. దీన్ని కూడా ఆపాలి మనం. ఈవెన్ కోయంబత్తూరు వైపు తమిళనాడులో అక్కడ కూడా గ్రూప్స్ ఉన్నారు. సో అట్లాంటి గ్రూప్స్ని మన దేశంలో కూడా అరికట్టాల్సిన టైం వచ్చేసింది. బంగ్లాదేశ్ని మనం మెల్లగా స్లోలీ వీ హ్యావ్ టు కిల్ ఇట్. బంగ్లాదేశ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఒక కంప్లీట్ వీక్ గవర్నమెంట్గా చేసి పడేసేయాల్సింది. యూనిస్ ఎక్కువ రోజు ఉండడు, ఐదర్ పారిపోతాడు. ఇప్పుడు ఉన్నదంతా యూఎస్ సపోర్ట్తో ఉంటున్నారు అక్కడ. యూఎస్కి చైనాని కౌంటర్ చేయడానికి వాళ్ళు కావాలి, బంగ్లాదేశ్ కావాలి. చైనా వైపు ఉన్న చైనా ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. ఒకటి బే ఆఫ్ బెంగాల్ వైపు చూస్తున్నారు, ఒకటి నార్త్ బంగ్లాదేశ్లో కూర్చొని చైనా అరుణాచల్ ప్రదేశ్ కానీ అక్కడ టిబెట్ వైపు ఏం చేస్తున్నారని చూస్తున్నారు ఇక్కడ కూర్చొని. వాళ్ళ ట్రూప్ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్స్ అన్ని మానిటర్ చేస్తున్నారు. సో యూఎస్కి ఇప్పుడు బంగ్లాదేశ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. దీనికన్నా ముందు చైనా వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు చైనా వాళ్ళు మయన్మార్ వైపు వెళ్ళిపోయారు. సో ఒక జియో పొలిటికల్ సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ని ఒక ఏం చెప్తారు, ఒక కోతిలాగా వాడుకుంటున్నారు. డాన్స్ బాబా డాన్స్ అనగానే డాన్స్ చేస్తున్నారు అనమాట. అట్లా పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది. రైట్. సో మీరు అన్నారు కాబట్టి సార్, ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి అంటే అకార్డింగ్ టు ఈ పొలిటికల్స్కి సంబంధించి ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్కి సంబంధించి అస్సాంను అందులో కలపాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ కుట్రలు వహిస్తుంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? కరెక్ట్ అది. ఎందుకంటే మన హిస్టరీకి వెళ్ళి చూస్తే అస్సాంని ఈ కాంగ్రెస్ హయాంలో బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్లాలని అప్పుడు ట్రై చేసిన హిస్టరీ మోదీ గారు మాట్లాడారు మొన్న దాని గురించి. రైట్ రైట్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హిస్టరీ, డినై చేయలేము అది. మనం మీకు గుర్తుంటుంది అక్సై చిన్ అని లద్దాఖ్లో ఒక పెద్ద పోర్షన్ ఉంది, ఆల్మోస్ట్ హర్యానా సైజ్లో ఉంది. అది మనదే, అది లదాఖ్, పార్ట్ ఆఫ్ లదాఖ్ అది. అది నెహ్రూ గారు అక్కడ ఏం లేదు మనం ఎందుకు పెట్టుకుందాం అని చెప్పి చైనాకి ఇచ్చేశారు. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. సరే అక్కడ ఏం లేదు. నేను కూడా లద్దాఖ్ వెళ్ళాను ఒక సంవత్సరం ముందు. వెరీ డెజలేట్ టెరిటరీ, ఉండే 140,000 పాపులేషన్. ఆల్మోస్ట్ మన తెలంగాణది హాఫ్ సైజ్ ఉంటుంది. ఓకే, కానీ చాలా పాపులేషన్ తక్కువ. మన హైదరాబాద్ సిటీ కన్నా తక్కువ పాపులేషన్, చాలా తక్కువ. సో అట్లాంటి పరిస్థితుల్లో అక్సై చిన్ ఎందుకు ఇచ్చారు అటువైపు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చైనా అక్కడ వచ్చి కూర్చున్నారు చాలా సంవత్సరాల నుంచి. గిఫ్ట్, లిటరలీ గిఫ్ట్ చేశారు. అట్లానే అరుణాచల్ ప్రదేశ్ కూడా నెహ్రూ ఎప్పుడు దాన్ని కౌంటర్ చేయలేదు. బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత కూడా మనం ఇప్పుడు కూడా చైనా అంగీకరించట్లేదు అరుణాచల్ ప్రదేశ్. మన సిటిజన్స్, అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్స్ ఎవరైనా వీసా అప్లై చేస్తే స్టేపుల్ చేస్తారు, వాళ్ళు స్టాంప్ చేయరు. ఓకే. మొన్న కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక మహిళ అక్కడ వెళ్తే, చైనాకి వెళ్తే ట్రాన్సిట్లో ఉన్న మహిళనే వాళ్ళు 24 గంటలు ఆపెట్టారు అక్కడ. ఓకే. సో ఇట్లాంటి చేస్తూనే ఉంటారు, చైనా గేమ్ ఆడుతూనే ఉంటారు అది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి సరే, బంగ్లాదేశ్ వైపు నుంచి చైనా వైపు నుంచి మన మీద ఏ ప్రెషర్ రాబోతుందంటే ఎస్, దెర్ బి లాట్ ఆఫ్ ప్రెషర్, దాంట్లో డౌట్ లేదు. ఒకటి పాకిస్తాన్, రెండోది చైనా, మూడోది యుఎస్. వీరు ముగ్గురు బంగ్లాదేశ్లో ఆడుతున్నారు. చైనా ప్రెసెన్స్ తక్కువ ఉంది ఇప్పుడు, కానీ ముందు ఉండే చాలా మటుకు. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో వాళ్ళు చాలా డబ్బులు పెట్టారు బంగ్లాదేశ్లో. అది కాకుండా మన వైపు నుంచి అదానీ పవర్, అదానీ వాళ్ళ ఒక పెద్ద ఎలక్ట్రిసిటీ కంపెనీ జార్ఖండ్ నుంచి బంగ్లాదేశ్కి 17% వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ సింగిల్ ప్లాంట్ నుంచి. ఆ ప్లాంట్ ఇండియాకి సప్లై చేయదు, బంగ్లాదేశ్ కోసం సైన్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనం వాళ్ళకి పవర్ ఇస్తున్నాం. వాళ్ళకి $500 మిలియన్ ఇంకా బకాయి ఉంది కట్టాల్సింది. బంగ్లాదేశ్ ఇంకా కట్టలేదు. మనం ఒకరోజు రాత్రి ఆఫ్ చేసి పడేయాలి అంతే స్విచ్. బంగ్లాదేశ్లో మొత్తం అంధకారం అయిపోతుంది, అక్కడ ఏం కరెంట్ ఉండదు, ఏముండదు. అది మనం చేయాలి. కానీ చేస్తే మన వాళ్ళు మళ్ళీ అంటే అది హ్యూమానిటేరియన్ కండిషన్స్, అక్కడ హాస్పిటల్స్ ఉంది, ఎంతసేపు జనరేటర్ నడిపిస్తారు, మనం కరెంట్ ఎట్లా కట్ చేసేస్తాము. చేయాల్సిందే. హిందీలో అంటారు ఘీని తీయడానికి సీదా ఉంగ్లీస్ అని నికాలతో టేడా ఉంగ్లీస్ అని నికాలని అంటారు. వాళ్ళని అంతే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తే చాలు, పట్టించుకోకపోతే మనం ఇండైరెక్ట్ గా కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అస్సాంని కలిపితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి సార్? ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి అస్సాం వాళ్ళనే ఎందుకు కలపాలనుకుంటున్నారు? అస్సాం ఏమవుతుందంటే ఇప్పుడు కాదు, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ టైం నుంచే అస్సాం కాకుండా నాగాలాండ్ కూడా అంతే, మిజోరాం అంతే, మణిపూర్ అంతే. ఇదంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ని అసలు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్కడో ఉంది నార్త్ ఈస్ట్. 7 సిస్టర్స్ ఆఫ్ అంటారు వాళ్ళని. వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ట్రైన్ కూడా లేకుండా, మొన్న మోదీ గారు వచ్చిన తర్వాతనే మణిపూర్కి ఒక ట్రైన్ ఫైనలీ వెళ్ళింది అనమాట అక్కడికి. అంత దారుణమైన పరిస్థితి. అక్కడ ఫ్లైట్లు చాలా తక్కువ ఉండే. ఉడాన్ స్కీమ్ పెట్టారు ఇప్పుడు. ఉడాన్తోనే అక్కడ చాలా మంది ఇక్కడి నుంచి పనిచేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు 4 రోజులు తీసుకుంటారు వాళ్ళు అక్కడ చేరుకోవడానికి. నాగాలాండ్ లేకుండా మణిపూర్ చేరుకోవడం 4 రోజులు తీసుకుంటారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ట్రైన్లో. ఇప్పుడు వాళ్ళు ఒక 3 గంటలు 4 గంటల సేపట్లో వాళ్ళు చేరుకుంటారు వాళ్ళ ఇంటికి. ఎంత బెనిఫిట్ చూడండి. సో సబ్సిడీ ఇస్తున్నారు అన్నమాట దానికి. నార్త్ ఈస్ట్లో $2,500 దాకా టికెట్ మీద సబ్సిడీ ఇస్తున్నారు. సో అక్కడ ఫ్లై చేయొచ్చు అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అక్కడ.
ఇది మెయిన్లీ ఏంటంటే బంగ్లాదేశ్ వచ్చిన దానికన్నా ముందు కూడా మనం ఒక చిట్టగాంగ్ అనే వాళ్ళ పోర్షన్ ఉంది, ఇప్పుడు కూడా చట్టగ్రామ్ అంటారు దానికి పేరు మార్చారు. హిందూ మెజారిటీ ఉండే ఇండిపెండెన్స్ టైంలో. ఓకే. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసినప్పుడు చిట్టగాంగ్లో ఉన్న వాళ్ళు హిందువులు ఏమన్నారంటే మేము 90% హిందువులు ఇక్కడ, మమ్మల్ని భారతదేశంతో కలుపుకోండి, అటువైపు నార్త్ ఈస్ట్ వైపు కలుపుకోండి అంటే నెహ్రూ వద్దన్నారు. ఆలోచించండి ప్లీజ్. వీఆర్ సింధ్ లాగానే, సింధు వాళ్ళు కూడా అదే అన్నారు కదా. బలూచిస్తాన్ వాళ్ళు అన్నారు మాకు వీళ్ళతో సంబంధం లేదు పాకిస్తాన్తో, మమ్మల్ని భారతదేశంలో కలుపుకుంటే అంటే నెహ్రూ గారు ఏమో వద్దు అన్నారు. పొలిటికల్ బ్లండర్స్, నెహ్రూ చేసిన పొలిటికల్ బ్లండర్స్ అసలు కౌంటే లేదు. 62 జరిగిన చైనా వార్, 65 జరిగిన 2 చైనా వార్లు మనం ఓడిపోయాం. కృష్ణ మేనన్ మెయిన్ ఫాట్ అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఒక నెహ్రూ చంచా ఉండే, అసలు ఆయనకి డిఫెన్స్ మినిస్టర్ అంటే ఏం తెలియదు. ఫస్ట్ ఇండియాలో జరిగిన స్కామ్ అని చెప్పించిండు, జీప్ స్కామ్ అని చెప్పి, అది ఇంకో పెద్ద స్టోరీ. అది పాత జీపులు కొనుక్కొని కొత్త జీపులు బిల్లు పెట్టేసి శాంక్షన్ చేయించుకున్నాడు నెహ్రూతోని. ఇదన్నీ జరిగింది ఆ టైంలో. సో మనం చూస్తే హిస్టారిక్లీ మనం చాలా మంది అంటారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నెహ్రూని గుంజుకొస్తున్నారు అంటే, హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది ఒకరోజు. అది ఇంగ్లీష్లో అంటారు హిస్టరీ హాజ్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అని. అది మేము చూసుకుంటే ఏ పోర్షన్ అయినా లోకంలో మళ్ళీ అది తిరిగి వస్తుంది. రష్యా యుక్రెయిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇజ్రాయెల్ గాజా ఉండొచ్చు, ఇదన్నీ పాత ప్రాబ్లమే, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది అది. మనం కూడా మన వైపున ఏం చూసుకోవాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్తోని మనం సరే చాలా మంది అంటారు బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మనం ప్రతి బస్సులో వెళ్ళేవాళ్ళు మన దేశంలో, ఆ టైంలో కార్లు ట్యాక్సీలు చాలా తక్కువ, బస్సులో వెళ్ళేవారు ప్రతి మనిషి 5 పైసలు బంగ్లాదేశ్ కోసం ఇస్తుండే. అంటే మీ టికెట్, ఆ టైంలో టికెట్ రేట్ చాలా తక్కువ, 10 పైసలు ఉండే, దాంట్లో 5 పైసలు బంగ్లాదేశ్ కోసం పక్కన పెట్టారు, బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి. సినిమా టికెట్ల మీద కూడా అయితే 5 పైసలు 10 పైసలు సినిమా టికెట్ల మీద కూడా మనం బంగ్లాదేశ్కి డొనేట్ చేసాం. అట్లా కోట్లు డొనేట్ చేస్తున్న ఒక దేశం కేవలం ఇక్కడ బంగ్లాదేశ్ కి మాత్రమే ఎందుకు సార్? అది ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏం లేకుండే, పాకిస్తాన్ వాళ్ళని ఇడిచేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని సహాయం చేయడానికి మనం చేసాం ఇదంతా. కానీ చూడండి ఇప్పుడు అదే వాళ్ళు భస్మాసుర్ ఎఫెక్ట్ మన తల మీద తీసుకొచ్చి వాళ్ళు చేయబెడుతున్నారు ఇప్పుడు. సో వాళ్ళని మనం ఎందుకు సహాయం ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు. సరే మెడికల్ వీసా మళ్ళీ అదే తిరిగి వస్తుంది, మెడికల్ వీసాకి వస్తారు వీళ్ళు, వాళ్ళకి మెయిన్ కావాల్సింది అది మెడికల్ వీసా. మళ్ళీ బియ్యం, వాళ్ళ దగ్గర రైస్ లేదు, చాలా తక్కువ, వాళ్ళు రైస్ కల్టివేట్ చేస్తారు కానీ తక్కువ. కానీ అక్కడ కూడా మనం సహాయం చేస్తున్నాం వాళ్ళకి. మళ్ళీ ఇది వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మనం సహాయం ఇచ్చినాం వాళ్ళకి, వీ గేవ్ రిలీఫ్ మెటీరియల్స్. చాలా మంది అడుగుతారు ఎందుకు ఇచ్చినాం, వాళ్ళకి ఇవ్వకూడదు కదా, మనం ఇది ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఇంకో ఛానల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో నన్ను అడిగారు, బంగ్లాదేశ్లో ఉన్న 1 కోటి మంది హిందువులు ఉన్నారు అప్పుడు, 1 కోటి మంది, చిన్న అమౌంట్, చిన్న నంబర్ కాదు, చాలా తగ్గిపోయారు. ముందు 5-6 కోట్లు ఉండే, ఇప్పుడు 1 కోటి మంది అయిపోయారు. వాళ్ళు కన్వర్ట్ చేసేసారు, చంపేశారు, లేకుంటే చాలా మంది భారతదేశం వైపు పారిపోయి వచ్చారు 71 నుంచి. ఆ హిందువుల్ని మనం ఇక్కడ పిలిపించుకోవద్దా అని అడిగారు యాంకర్ నా దగ్గర. ఎస్, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం? దానికోసమే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందూ, పార్సీ, సిక్, జైన్ ఈ కమ్యూనిటీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. పాకిస్తాన్లో 14% హిందువులు ఉన్నాయి, ఇప్పుడు 1% కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు కన్వర్ట్ చేశారు, లేకుంటే వాళ్ళు చంపేశారు, లేకుంటే వాళ్ళు పారిపోయారు. కానీ బంగ్లాదేశ్లో అంటే ఓపెన్ బార్డర్ లేదు మనకు పాకిస్తాన్ వైపు, చాలా కంప్లీట్ ఫెన్సింగ్ ఉంది, మనకి రావడానికి చాలా కష్టం. సో మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో వీరు మన వైపు వచ్చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? సౌదీ అరేబియాకి వెళ్ళలేరు కదా, యెమెన్కి వెళ్ళలేరు కదా, ఏ ముస్లిం కంట్రీకి వెళ్ళలేదు, ఏ నేపాల్ కూడా వెళ్ళలేరు. వాళ్ళు మన వైపు వచ్చేస్తే భారతదేశంలో, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు అప్పుడు బిఫోర్ 47 చెప్పారు దట్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ పీపుల్ అని చెప్పారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని ఒక ప్యాక్ట్ ఉండే, 48లో అనుకుంటాను సైన్ చేశారు, ఆర్ 1950. ఆ ప్యాక్ట్ క్లియర్గా రాశారు మీ కంట్రీలో ఉన్న మైనారిటీస్ని మీరు చూసుకోవాలి అని. లియాఖత్ అలీ సైన్ చేశారు అప్పుడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి. వాళ్ళు పాటించుకోలేదు, మనం పాటించుకున్నాం. మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న 14% ముస్లిమ్స్ ఇప్పుడు 35% అయిపోయారు. కానీ పాకిస్తాన్లో ఉన్న 14% 1% పడిపోయింది. బంగ్లాదేశ్ ఉన్న 18 నుంచి 24% ఇప్పుడు 2% అయిపోయింది. ఆ 1 కోటి మందిలో ఎంతమంది భారతదేశం వైపు వస్తారో మనకు తెలియదు. వాళ్ళ ఇల్లు వాళ్ళంతా అక్కడే ఉంది కదా మొత్తం, దాన్ని ఇడిసి రాలేరు వాళ్ళు. కానీ టెంపరీగా ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళని మనం పిలిపించుకోవాలి ఇక్కడికి, మన వైపు వచ్చి మన సిటిజన్షిప్ ఇవ్వాల్సి. మన కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించకూడదు, ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పారు అది, దట్ వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మన దేశం వైపు రావచ్చు. నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్లో కూడా అది ఉంది, దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అ మైనారిటీస్. మీరు టేక్ కేర్ చేయలేదు, సో వీ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ పాకిస్తాన్ నుంచి. బంగ్లాదేశ్తో అయితే అప్పుడు లియాఖత్ అలీతో సైన్ చేసిన ప్యాక్ట్ ఈస్ట్ పాకిస్తాన్ కూడా అప్లికబుల్ ఉండే ఇప్పుడున్న బంగ్లాదేశ్ కోసం. సో వాళ్ళని పిలిపించుకోవాలి మనం భారతదేశంకి. కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భయపడతారు.
ఓకే. ఆల్రెడీ ఒక పెద్ద మటువా కమ్యూనిటీ అని అక్కడ బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ ఉంది. 1 కోటి మంది ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళు హిందువులు దానికోసం. కానీ అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్కి దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి అన్ని చేసి సిపిఎం వాళ్ళు ఈ మమతా బెనర్జీ కలిసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇప్పించేశారు. ఓటర్ ఐడి కార్డు సిటిజన్షిప్ ఇవ్వకుంటే కూడా ఓటర్ ఐడి కార్డు దొంగ ఆధార్ కార్డులు అన్ని తయారు చేశారు. కానీ అక్కడి నుంచి వచ్చిన మత కమ్యూనిటీకి ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు హిందువులు. భయం ఏంటంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారేమో అని. మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు 2 రోజుల ముందు ఆ స్పీచ్లో అని చెప్పారు, మీ సిటిజన్షిప్ మీకు వస్తుంది, మీ ఫోన్స్ చెక్ చేయండి, మీకు SMS వస్తుంది రెగ్యులర్గా, మీ అప్డేట్స్ వస్తున్నాయి, మీ సిటిజన్షిప్ ప్రాసెస్ అవుతుంది, మీకు యాజ్ పర్ CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు సిటిజన్షిప్ ఇస్తాం. అది జరగాల్సింది. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్, ఇది నా పర్సనల్ క్వశ్చన్. అంటే అంత చిన్న బంగ్లాదేశ్లో ప్లేయర్స్ని అంటే తీసుకొని అంటే కొనుక్కొని మన ఇండియా వాళ్ళు అటు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు అందులో ఆడిపించుకుంటారని చాలా వరకు నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అని సార్? క్రికెట్ వాళ్ళు, ఫుట్బాల్ నాకు ఎక్కువ తెలియదు కానీ క్రికెట్ మన IPLలో ఉన్నారు కొంతమంది. డెఫినెట్గా వాళ్ళు రారు. ఇప్పుడు ఓకే, మనం పిలిస్తే కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి కోట్లు మనం ఇస్తున్నాము. 3 కోట్లు, కోటి, కొంతమందికి 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాం IPLలో. అట్లాంటి డబ్బులు వాళ్ళు బంగ్లాదేశ్లో వాళ్ళ కళలో కూడా వాళ్ళు రాదు ఆ డబ్బులు వాళ్ళకి. ఎస్, డెఫినెట్లీ దేర్ బి అ బాయ్కాట్. ఇండియా బంగ్లాదేశ్ మ్యాచెస్ కూడా జరగదు, అది కూడా ఉంటుంది క్రికెట్లో. అది కాకుండా అక్కడి నుంచి వచ్చే ప్లేయర్ని కూడా మనం తీసుకోకూడదు. వాళ్ళు కూడా రారు ఇప్పుడు IPLలో. BCCI ఒక డిసిషన్ తీసుకొని ఉంటారు ఇప్పుడు దాకా, దట్ వీ విల్ నాట్ టేక్ ఎనీ బంగ్లాదేశ్ ప్లేయర్ ఇంటూ అవర్ టీమ్. అది జరగాల్సింది. పొలిటికల్ మెసేజింగ్ చాలా ఇంపార్టెంట్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, పొలిటికల్ మెసేజింగ్ అంటే ఏంటి? వాళ్ళ వైపు నుంచి చేస్తున్న ఎక్స్పోర్ట్స్, కాంపిటీషన్ ఏం చేయాలండి? మేము చేస్తాం. మా ఇండస్ట్రీని అడ్డుకోవాలి, మేము చూసుకోవాలి కదా వాళ్ళని. మా ఇండస్ట్రీ, మా దగ్గర ఉన్న తిరుపూర్లో ఉద్యానాల్లో ఉన్న వాళ్ళని మేము చూసుకోవాలి. సో వీఆర్ సపోర్టింగ్ దమ్. దాంట్లో సబ్సిడీ ఇస్తున్నారు, మీరు కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇండస్ట్రీని మేము డెఫినెట్గా ఫినిష్ చేసేస్తాం మేము, దాంట్లో డౌట్ లేదు. అది ఉండాలన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, చాలా వరకు నాలెడ్జ్ పరంగా అయితే పిల్లలకు కావచ్చు పెద్దలకు అందరికీ యూజ్ అవుతుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.